వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో పన్నీర్ 65 ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఇందుకు ముందుగా 200 గ్రామ్స్ పన్నీరు, 2 క్యాప్సికమ్, 2 ఆనియన్స్, స్మాల్ పీస్ జింజర్ అండ్ గార్లిక్ అండ్ రెడ్ చిల్లీస్. ముందుగా పన్నీర్ని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా వేసుకోవాలి. సో ఇప్పుడు మనము కొద్దిగా వాటర్తో వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పన్నీర్ పీసెస్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు పీసెస్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి అలా కలబెట్టి పన్నీరు రెడ్డిష్లోకి రాగానే వాటిని ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి. అదే ప్యాన్లో పోపుకు సరిపడేంత ఆయిల్ ఉంచి మిగతా ఆయిల్ని తీసేయాలి. ఇప్పుడు మనము ఆనియన్ పీసెస్ని పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. సో ఇలా ఆనియన్స్ని అంతా మనము కొద్దిగా వేయించుకున్న తర్వాత అందులోనే కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ పీసెస్ను కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను క్యాప్సికమ్ కూడా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు గార్లిక్, జింజర్ పీసెస్ను కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే ఈ ఎండుమిర్చి కాదండి, ఇవి పండుమిర్చిని తీసుకున్నాను, రెడ్ చిల్లీస్ పండుమిర్చి తీసుకున్నాను. వీటిని వేసుకొని మనము 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ అలాగే సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ బాగా ఒకసారి మనం వీటిని అన్నిటిని కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసి వేసాను. సో ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనము 1 టేబుల్ స్పూన్ టమోటో కెచప్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా లైట్గా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు వేసి మనము స్పూన్తో కాకుండా ఇలా టోస్ట్ చేసుకుంటే మనకి ఇప్పుడు ఎంతో రుచికరమైనటువంటి పన్నీర్ 65 రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.